జిల్లా పరిధిలో నిత్యం పంటలపై నివాసాలపై అటవీ ఏనుగుల దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. వీటి కట్టడికి అటవీ శాఖ అధికారులు కొంకీల్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం అవి పలంనేరులోని ముస్లింమడుగు కొంకీల శిబిరంలో ఉన్నాయి. అటవీ ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా కొంకీలు వాటిని తరిమేందుకు శిక్షణ సైతం ఇచ్చారు. ఇదిలా ఉంటే పలంనేరు చిత్తూరు అటవీ ప్రాంతంలో 17 ఏనుగుల బృందం, 14 ఏనుగుల మరొక బృందం వేరువేరుగా సంచరిస్తున్నాయి. ఇక 7 ఏనుగుల బృందం కూడా ఒకటి ఉంది. ఇలా బృందాల్లో కాకుండా ఒంటరిగా తిరిగే మగ ఏనుగు ఉండగా దానిని కొంకి ఏనుగుగా మార్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అది ఎవరిపై దాడి చేయకుండా ప్రశాంతంగా ఉండడంతో త్వరగా తమ ఆధీనంలోకి తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా దాన్ని పట్టుకోవడానికి కొంకి ఆపరేషన్ పలంనేరు పరిసర ప్రాంతాల్లో ప్రారంభించారు. కొంకి ఆపరేషన్ కోసం తిరుపతి జూ నుంచి గణేష్ అనే ఏనుగును అధికారులు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి బదులుగా ఇక్కడ శిబిరంలో ఉన్న దేవా అనే ఏనుగును జూకు అప్పగిస్తారు. గణేష్ను ఇక్కడున్న జయంతో కలుపుకొని కృష్ణ అభిమన్య సాయంతో ఒంటరి మగ ఏనుగును పట్టుకునే ప్రయత్నం చేస్తామని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. తర్వాత శిక్షణ ఇచ్చి మిగిలిన ఏనుగులను నివారించే ప్రయత్నం చేస్తామని పలంనేరు అటవీ శాఖ అధికారి చామ్లా నాయక్ పేర్కొన్నారు. ఇక రాబోయే రోజుల్లో పంటలపై ఏనుగులు దాడులు చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.